చున్యా మ్యామ్, ఇప్పుడు నాకు సార్ ఇప్పుడే చెప్పారు, నేను అక్కడ ఎదురుగా ఉంటే నన్ను నా కోసం స్క్రిప్ట్ రాయకుండా ఏదో స్క్రిప్ట్ రాసేసి ఎవరినో పెట్టి తీసేసింది అని. సో ఎందుకు, లైక్ వై డెంట్ యూ థింక్ అబౌట్ రైటింగ్ అ స్క్రిప్ట్ ఫర్ నాగ్ సార్? ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్ దట్ నాగ్ సార్ కోసం ఐ హావ్ నాట్ రిటర్న్ అ స్క్రిప్ట్. ఇప్పటి వరకు ఒక 20 స్క్రిప్ట్స్ రాసేసి ఉంటాను నేను. అంటే ఎప్పుడో ఒకసారి షూటింగ్లో కూర్చొని మాట్లాడుతుంటే సార్ చెప్పారు, వేరే వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు, సినిమా ఒకటి చేసి ప్రూవ్ అయ్యి వస్తే నా దగ్గర నేను అప్పుడు వింటాను కదా అని ఎవరో వేరే వాళ్ళకి చెప్తున్నారు అని నేను సీరియస్లీ తీసేసుకున్నాను. లైక్ ఓకే, అనవసరంగా ఐ థింక్ అది నేను అజ్యూమ్ చేసేసుకున్నాను. మేబీ నాకు కూడా అలాగే చెప్తారని. మేబీ ఈ అజ్యూమింగ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ నిహారిక ఆల్సో. ఈ సినిమాలో కదా దట్ ఐ రిలేట్ అజ్యూమింగ్ టు దట్. క్వాలిటీ. మనిషిని బట్టి మాట్లాడతాం చున్య. రోజు చాలా మంది వస్తారు, ఇప్పుడు నో అని ఒకసారి చెప్తే వాళ్ళు ఏమైపోతారో అని భయం. సో అందుకని ఏదో చెప్పి పంపిస్తాను కొంతమందికి. ఏం చేస్తారు, ఏమైపోతారు అని భయం. మీరు చేస్తే అసలు మీరు ఎక్కడో ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు కదా. అది సో అలా జరిగింది చున్య. ప్రాజెక్ట్స్ అన్ని మేబీ ద కంపోజర్స్ మారారు, మ్యూజిక్ కంపోజర్స్, బట్ లిరిసిస్ట్ నెవర్ చేంజ్డ్. అనంత్ అనంత్. సో దీని ముందు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు